నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇప్పుడు ఆమె 10 రోజుల క్రితం రాసినటువంటి లేఖ తీవ్ర స్థాయిలో దుమారాన్ని రేపింది. సో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత తన తండ్రి చూపుల కోసం, తండ్రి పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పైన బీఆర్ఎస్లో కూడా ఒక రకంగా ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. అంటే పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పిలుపు కోసం కవిత ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఆమె లేఖ లీక్ చేసినటువంటి వ్యవహారం జరిగి 10 రోజులు దాటినా కేసీఆర్ ఇప్పటి వరకు కవితను పిలిచి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. మరి సమయం కూడా ఇవ్వలేదన్నట్టుగా తెలుస్తోంది. మరి పార్టీలో అంతర్గత అంశాలు, కేటీఆర్ పై కవిత చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యల విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తుంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ కోటలకు బీటలు పడుతుంది. దీంతో ఇప్పుడు తండ్రి కేసీఆర్ కుమార్తెపై చాలా సీరియస్గా ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతుంది. మరోవైపు కవిత కార్యక్రమాలకు బీఆర్ఎస్ లీడర్లు కానీ క్యాడర్ను కానీ కొంత కట్టుదిట్టం చేసి పంపకుండా దూరంగా పెట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి జాగృతి ఆధ్వర్యంలోనే కవిత తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ తన నాయకుడు అంటున్నప్పటికీ బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే మాత్రం ఆమె కార్యక్రమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మరి కవిత లేఖ వ్యవహారం తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ కొంత అయోమయంలో పడినటువంటి మాట కూడా వాస్తవం. మరి ఇప్పుడు మరోవైపు ఇప్పుడు కనుక చూసుకుంటే పరిస్థితులు మే 26న లండన్, అట్నుంచి అమెరికా వెళ్ళినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ యూకేలో పర్యటించి అమెరికా డల్లాస్లో జరిపినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. మరో 4 రోజుల పాటు అమెరికాలోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది షెడ్యూల్ ప్రకారం. మరి నెల 10న అమెరికా నుంచి కేటీఆర్ హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి కేసీఆర్ 11న కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్ళబోతున్నారు. దీంతో 10వ తేదీన హైదరాబాద్కు వచ్చేలా కేటీఆర్ ప్రణాళికలు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. మరోవైపు ఇప్పుడు బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా కవిత ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది వరుసగా. అంటే కేటీఆర్ అమెరికాలో ఉండగా అన్న పైన కవిత తీవ్ర విమర్శలు చేసినటువంటి వ్యవహారం మనం రాజకీయంగా దుమారాన్ని రేపింది. దీంతో ఇప్పుడు కవిత చేసినటువంటి కామెంట్స్ పైన కేటీఆర్ స్పందిస్తారా లేదా అన్న దానిపైన బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఒకవైపు ఈమె అమెరికాలో ఉన్నప్పుడేమో ఈమె రాసినటువంటి లేఖను లీక్ చేశారు. మరోవైపు కేటీఆర్ అమెరికాలో ఉన్నప్పుడు కవిత ఇప్పుడు కేసీఆర్ చూపుల కోసం, ఎదురు చూపుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా లేదు. కానీ ఇప్పుడు కాళేశ్వరం విచారణ కోసం కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసులపైనే అనేక సందర్భాల్లో కొంత దాని గురించి మాట్లాడుతా కేసీఆర్ దేవుడని పొగిడినటువంటి కవిత, చుట్టూతో దయ్యాలున్నారని చెప్పినటువంటి కవిత ఇప్పుడు ఏకంగా ఆయన కోసం ఇప్పుడు నిరసన దీక్ష కూడా చేపట్టారు, సక్సెస్ చేశారు. మరోవైపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు దానికి రానటువంటి పరిస్థితి. కానీ కవిత సొంతంగానే బల ప్రదర్శన చేసినటువంటి వ్యవహారంగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు కవిత వేరే పార్టీలకు వెళ్తారన్నారు, వెళ్ళలేదు, వెళ్ళే అవకాశాలు లేవు. మరోవైపు బీఆర్ఎస్ని వీడతారన్నారు, ఇంతవరకు కన్ఫర్మేషన్ లేదు. ఆ దిశగా ఇంకా వాళ్ళు మరి బీఆర్ఎస్ చర్యలు తీసుకుందా లేకుంటే కవితనే వెళ్తుందా తెలియదు. ఇంకేమి అట్లాంటి అవుట్కమ్స్ లేవు. మరోవైపు కొత్త పార్టీ పెట్టి దిశగా అడుగులు పడుతున్నాయా, ఇంకా క్లారిటీ లేదు. మరి ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ప్రస్తుతానికైతే మాత్రం తెలంగాణ జాగృతికి సంబంధించిన ఆ సంస్థ ద్వారానే ఆమె కార్యకలాపాలు నిర్వహించాలనే నిర్ణయంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే తండ్రి నుంచి పిలుపు వచ్చినా రాకున్నా తన పని తాను జాగృతి ద్వారానే చేసుకుపోవాలని భావిస్తున్నట్లుగా కవిత ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే మరి తన కార్యక్రమాల్లో జాగృతి జెండాలు, బ్యానర్లు తప్ప గులాబీ జెండాలు కానీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎక్కడ కూడా అటువంటి జాడ కనపడలేదు. అంటే జెండాలకు కానీ, ఫ్లెక్సీలకు కానీ, కటౌట్లకు కానీ ఎక్కడ అట్లాంటి దాఖలాలు లేవు. మరి ఇప్పుడు తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలతోనే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించినటువంటి ధర్నాకు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు హాజరు కాకపోయినా కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగామన్న ధీమా ఇప్పుడు కవితలను జాగృతి నేతల్లో కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్లో స్పష్టమైనటువంటి విభజన వచ్చినట్టుగా, ఒకటి స్ప్లిట్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా చీలిపోయింది. కవిత సాంకేతికంగా గులాబీ పార్టీలో కొనసాగుతున్నా వ్యవహారాలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలోనే నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఒక కీలక పరిణామం జరిగే వరకు పరిస్థితి ఈ విధంగానే బీఆర్ఎస్లో కొనసాగే అవకాశం ఉంది. ఇదే రీతిలో కనుక ఉంటే బీఆర్ఎస్లో పెద్ద పెను ప్రకంపనలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి నిజంగానే కేసీఆర్ కవితను ఎప్పుడు పిలుస్తారు, చర్చలు జరుపుతారా, జరపరా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.